నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు నుంచి బుధవారం వరకు మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. కువైట్లో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఈసా రంజాన్ గారు ప్రకటించారు. అలాగే ఈ రోజు నుంచి మంగళవారం వరకు వాతావరణం అస్థిరంగా ఉంటుంది. ఈ పరిస్థితి గురువారం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పేసి సోమవారం ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షం యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మంగళవారం నాడు అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. రాత్రి మరియు తెల్లవారుజామున గాలుల వేగం పెరగడం వల్ల సముద్రం అల్లకొల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. మారుతూ ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకంటే ప్రస్తుతం కువైట్లో తుఫాను హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నమాట. ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బుధవారం ఉదయం వరకు వర్షాలు కొనసాగుతాయి. కువైట్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో అప్పుడప్పుడు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తే చురుకైన గాలులు కూడా వీస్తాయి. ఈ గాలుల వల్ల దుమ్ము తుఫానులు వచ్చి దృశ్యమానత తగ్గడానికి దారి తీయవచ్చని చెప్పి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు ప్రకటించారు. అలాగే వెదర్ మ్యాప్ కూడా మనం చూసుకుంటే కువైట్ దేశం వ్యాప్తంగా మేఘావృతం పెరుగుతుందని సూచిస్తూ ఉన్నాయి. ఇందులో క్యుములోనింబస్ మేఘాలు కూడా కలిసి ఉంటాయి. వీటి వలన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు. గాలులు అడపాదడపా వీయడం వల్ల కొన్ని ప్రాంతాలలో దుమ్ము రేగి దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో బుధవారం ఉదయం వరకు అలాగే గురువారం వరకు మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.